హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడాది పాలన ఎడతెగని వంచనలాగా మారిందని, ఇప్పుడు విజయోత్సవాలు కాదు పంచనోత్సవాలు జరపండని ఎద్దేవా చేశారు. ఏడాది పాలనలో ఒక్క చెక్ డ్యాం కట్టారా అని, ప్రతి సంవత్సరం 6 లక్షల ఎకరాలకు ఆయకట్టిస్తా అన్నారు. ఇచ్చారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత ప్రభుత్వం చేసిన వాటికి కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ మధ్య మీరు చూస్తున్నారు 1,53,00,000 పంట పండింది, ఇదేదో మా కాంగ్రెస్ పార్టీ ఘనత అని మధ్య మాట్లాడుతున్నారు మంత్రులు. మరి 1,53,00,000 పంట పండితే మా ఘనత అంటున్నారు కదా. 2014 కంటే ముందు 50 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించింది కాంగ్రెస్, 16 ఏళ్ళు పాలించింది నువ్వు ఉన్న తెలుగుదేశం పార్టీ. 66 ఏళ్ల కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో 2014-15కు ముందు ఈ రాష్ట్రంలో పండిన వరిధాన్యం ఎంత అంటే 68 లక్షల మెట్రిక్ టన్నులు. మరి 66 ఏళ్లలో మీరు 68 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండిస్తే 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో 1,68,00,000 మెట్రిక్ టన్నుల పంట పండించి చూపించిండు. అంటే 10 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం 1,00,00,000 మెట్రిక్ టన్నుల పంట పెంచింది. 66 ఏళ్లలో మీరు పండించింది 68 లక్షల మెట్రిక్ టన్నులు అయితే 10 ఏళ్లలో దాన్ని 1,68,00,000 మెట్రిక్ టన్నులకు తీసుకుపోయిన ఘనత